ఎప్పుడైనా రాజకీయాల్లో ప్రజానుకూల పాలన ద్వారా మాత్రమే ఏ ప్రభుత్వమైనా మనుగడ సాగించగలదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్షాన్ని అణచివేస్తే చాలు, ప్రతిపక్షాన్ని నియంత్రిస్తే చాలు, ప్రజా సమస్యల్ని అసలు విషయాలు వెలుగులోకి రాకుండా దృష్టి మళ్లిస్తే చాలు అన్నట్టుగా పాలక పక్షాలు వ్యవహరిస్తున్నాయి. కరెక్ట్గా ఇప్పుడు చంద్రబాబు అదే పద్ధతిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో తీవ్రమైన అసహనం కనిపిస్తోంది. అనేక సమస్యలు పరిష్కారం కావడం లేదు అనే అభిప్రాయం ఉంది. అందుకు తోడు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు అనే వాదన బలపడుతోంది. ఇది ఎక్కడో కాదు, అధికారికంగా చంద్రబాబు నాయుడు చేపడుతున్నటువంటి సర్వేల్లో కూడా ఈ విషయం వెల్లడవుతోంది. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేల్లో దాదాపు 3 మంది గెలిచే అవకాశమే లేదు. రాయలసీమలో అయితే 45 సీట్లు కూటమి గెలుచుకుంటే ఇప్పటికే 25 సీట్లలో ఓటమి పాలయ్యే ప్రమాదాన ఉంది అన్నట్టుగా అధికారికంగా లీకులు వస్తున్నాయి. మరి అంతగా ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పుడు, అంతగా జనాల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు సమస్యల నుంచి దృష్టి మళ్లించడం, ప్రజలు అసలు అంశాల గురించి కాకుండా ఇతర వ్యవహారాల చుట్టూ మాట్లాడుకోవడం ఇంతటితో సరిపోతుందా? విపక్షం గొంతెత్తకుండా చేయడం, ప్రతిపక్షం ప్రజల్లోకి రాకుండా అణచివేయడం, వీటితో ప్రజలు సంతృప్తి చెందుతారా? ఇక్కడే చంద్రబాబు నాయుడు తప్పులో కాలేస్తున్నట్టు స్పష్టమవుతోంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా దాదాపు 3 ఏళ్ల పాటు టీడీపీ బయటికి రాలేదు. ఎటువంటి కార్యక్రమాలకు పూనుకున్న దాఖలాలు లేవు. కరోనా కావచ్చు, ఇతర కారణాలతో కావచ్చు, చంద్రబాబు, నారా లోకేష్ కూడా హైదరాబాద్కే పరిమితమయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా అడపాదడప ఆంధ్రప్రదేశ్ రావడం, అప్పుడప్పుడు ట్వీట్లు వేయడం మినహా ఆయన కూడా ఏపీలో చేసిందేమీ లేదు. అయినప్పటికీ జనాల్లో వచ్చినటువంటి అసంతృప్తి విపక్షానికి ఉపయోగపడింది. విపక్షం బలహీనంగా ఉన్నప్పటికీ జనం ఆదరించడంతో అనూహ్యమైనటువంటి విజయాన్ని దక్కించుకునే అవకాశం వచ్చింది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చరిత్ర తెలిసి కూడా తప్పు ఎందుకు చేస్తున్నారు? అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనేటువంటి హామీనా, లేకుంటే మొన్నటి ఎన్నికల్లో ఆయన ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు తగ్గట్టుగా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే అనుమానం కలుగుతుంది. ఏమైనప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో ప్రతిపక్షాన్ని అణచివేయడం ద్వారా ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, మిథున్ రెడ్డిని, 2 వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుల్ని జైలు పాలు చేశారు. అదే సమయంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి వేరే కేసులో జైల్లో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ని, ఆ తర్వాత ఆర్కే రోజాని, వీళ్ళతో పాటుగా మరికొందరు ముఖ్యమైనటువంటి నాయకుల్ని కూడా జైల్లో పెడతాం, వాళ్ళందరికీ జైలు జీవితం తప్పదు అన్నట్టుగా ప్రభుత్వ పెద్దలే మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్టు అనివార్యం అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఇలాంటి ప్రకటనల ద్వారా తెలుగుదేశం పార్టీ ఏం సాధించాలనుకుంటుంది? విపక్ష నేతలందరూ జైలు పాలైపోతే, వాళ్ళంతా కేసుల్లో ఇరుక్కుంటే, వాళ్ళంతా పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతుంటే అధికార పక్షం శ్రేయస్కరంగా ఉంటుంది, జనం సంతృప్తి చెందుతారు అనే భావనలో తెలుగుదేశం నాయకత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది చాలా తీవ్ర పరిణామాలకి దారితీసే ప్రమాదం ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలు ఎప్పుడైనా అధికారం చేపట్టిన తొలి 6 నెలల్లో ఎవరి మీదైనా కేసులు పెట్టడమో, ఏదైనా అరెస్టులకు పూనుకోవడమో, లేకుంటే అడపాదడపా కొన్ని చోట్ల దాడులు జరుగుతుంటేనో జనం పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే అధికారం వచ్చిన కొత్తలో కొంత వీరంగం చేస్తున్నారు అని అనుకుంటారు. కానీ అధికారం వచ్చిన ఏడాది దాటిపోయిన తర్వాత కూడా అదే రీతిలో కక్ష సాధింపు చర్యలు, అదే పద్ధతిలో ప్రతీకారేచ్ఛతో ప్రభుత్వ పెద్దలు సాగుతుంటే జనం ఖచ్చితంగా ఆలోచిస్తారు, ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే నిర్ణయానికి వస్తారు. ఇలాంటి ధోరణిని చాలామంది సహించే అవకాశం ఉండదు. ప్రజల్ని సంతృప్తిపరచాలనేటువంటి ఆలోచన వదిలేసి ప్రజలకు ఇచ్చినటువంటి పథకాలన్నీ పూర్తిగా తిలోదకాలు ఇచ్చేసి పథకాల అమల్లో నిర్లక్ష్యం వహిస్తూ ప్రతిపక్షాన్ని అణచివేయాలనేటువంటి దాని మీద ప్రభుత్వం పెట్టినటువంటి శ్రద్ధ చాలా పెద్ద ప్రమాదానికి, కూటమి ప్రభుత్వాన్ని అతిపెద్ద గండంలోకి నెట్టేసే ప్రమాదం అయితే సుస్పష్టంగా కనిపిస్తోంది. మరి దాన్ని గుర్తిస్తారా, గ్రహిస్తారా, పొరపాట్లని సరిదిద్దుకుంటారా, లేకుంటే ఆ సుడిగుండంలో చిక్కుకొని కూటమి కొలాప్స్ అయిపోయే పరిస్థితిని కొని తెచ్చుకుంటారా?